ఇవాళ మనం నకుల్ బాల్ ఎలా వేయాలో తెలుసుకుందాం. నకుల్ మనం వింటా ఉంటాం. భువనేశ్వర్ కుమార్ కానీ, దీపక్ చహర్ కానీ, శార్దుల్ ఠాకూర్ కానీ వేస్తున్నప్పుడు కామెంటేటర్స్ నకుల్ బాల్, నకుల్ బాల్ అంటారు. నకుల్ బాల్ అంటే ఏంటి? అదేంటంటే ఒక చేంజ్ ఆఫ్ పేస్ అనమాట. అంటే ఒక స్లో డెలివరీ అనమాట. జనరల్‌గా మనకి స్లో డెలివరీస్ అంటే హాఫ్ కట్టర్స్, లెగ్ కట్టర్స్ కదా! కానీ ఈ నకుల్ బాల్ ఏంటంటే సీమ్‌ని మనం ఈ 2 నకుల్స్, ఈ 2 ఫింగర్స్‌తో పట్టుకొని ఇదిగోండి ఇలా రిలీజ్ చేస్తాం. ఇంకోసారి ఇదిగోండి ఈ 2 నకుల్స్‌ని దీనివల్ల ఏంటంటే బాలు తక్కువ బ్యాక్ స్పిన్ ఉంటుంది అండ్ బ్యాట్స్మెన్ కూడా డీవియేట్ అవుతాడు. ఇది ఎక్కువ ఫుల్ లెంత్లో వేస్తే బ్యాట్స్మెన్ డీవియేట్ అయిపోయి షార్ట్ ఆడతాడు ముందే. దానివల్ల క్యాచ్ కానీ బౌల్డ్ కానీ అవుతారు. ఇదిగోండి చాలా టైప్స్ ఉంటాయి నకుల్ బాల్స్లో. అంటే మన అవుట్ స్వింగ్ గ్రిప్తో కూడా నకుల్ బాల్ వేయచ్చు. ఏ గ్రిప్ అయినా అవుట్ స్వింగ్ గ్రిప్తో వేస్తే కొద్దిగా ఇలా వెళ్తుంది. అవి పడ్డాక కొన్నిసార్లు ఏంటంటే నకుల్ బాల్ స్వింగ్ కూడా అవుతుంది. చాలా గ్రిప్స్ ఉంటాయి. శార్దుల్ ఠాకూర్ పట్టుకునే నకుల్ బాల్ ఇలా ఉంటుంది. భువి అయితే ఇలా, భువనేశ్వర్ ఇలాగా. చాలా టైప్స్ ఉంటాయి నకుల్ బాల్స్. కొంతమంది ఏంటంటే ఇలా క్రాస్ సీమ్తో పట్టుకొని కూడా ఇవ్వండి, క్రాస్ సీమ్తో పట్టుకొని ఇలా కూడా వేస్తారు. నకుల్ బాల్ ఎక్స్పర్ట్స్ ఎవరంటే జహీర్ ఖాన్. ఎందుకంటే ఆయన ఫస్ట్ నకుల్ బాల్ ఇండియా తరపున ఇన్వైట్ చేశాడు. అంటే ఇంతకుముందు సౌత్ ఆఫ్రికా బౌలర్ ఒక అతను ఇన్వెంట్ చేశాడంట. కాకపోతే జహీర్ ఖాన్ దాన్ని మాస్టర్ చేశాడు. మీకు గుర్తుంటే 2011 వరల్డ్ కప్లో జహీర్ ఖాన్ మైక్ హసీన్ అలాగే బౌల్డ్ చేశాడు. జహీర్ ఖాన్ ఏం చెప్పాడంటే తను బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ స్లో బాల్ వేయడానికి కష్టం అయ్యేదని, సో ఆఫ్ కట్ వేస్తే ఏమయ్యేది, తను యాక్షన్ చేంజ్ చేయాల్సి వచ్చేదంట. సో అప్పుడు తను ఏం చేశాడంటే సౌత్ ఆఫ్రికాలో ఒక బౌలర్ నకుల్ బాల్ వేస్తే దాన్ని చాలా చూసి ప్రాక్టీస్ చేశాడనమాట. ప్రాక్టీస్ చేసి మాస్టర్ చేసి ఇదిగోండి నకుల్ బాల్ ఇలా ఉంది కదా. ఇలా మన 2 ఫింగర్స్తో చాలా ఇది వేయడం చాలా కష్టం, కాకపోతే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇదిగోండి మన 2 ఫింగర్స్ని ఇదిగోండి అలా వేస్తూ ఉంటారు. బాగా ప్రాక్టీస్ చేయాలి.